Hi, hello everyone, welcome to Lucky Home Vlogs. Today's our special video ద్వాదశ దీపాలు ఎలా పెట్టుకోవాలి, అలాగే విష్ణుమూర్తి తులసీమాతకు కళ్యాణం ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా తులసి కోటను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత బియ్యపు పిండితో తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే పువ్వులతో తులసి కోటను అంతటిని అలంకరించుకోవాలి. అలాగే తులసి కోటకు కొత్త గాజులు అలంకరించుకోవాలి. తులసి కోటను అలంకరించుకున్న తర్వాత ఒక తమలపాకులో పసుపు వినాయకుడిని చేసుకొని ఒక పువ్వు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. వినాయకుని దగ్గర దీపారాధన కోసం దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత వినాయకుని దగ్గర దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. అలాగే వినాయకునికి చిన్న బెల్లం ముక్క నివేదించుకోవాలి. బెల్లం పెట్టి నివేదించిన తర్వాత విఘ్నేశ్వరుడి దగ్గర తాంబూలం పెట్టి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత 2 అగరత్తులను వెలిగించి ధూపం చూపించి నమస్కరించుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా విష్ణుమూర్తికి బట్టలు సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా పట్టుబట్టలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి కంకణాలు కట్టి అలాగే తులసీమాతకు కూడా ఈ కంకణాన్ని కట్టాలి. ఇలా కంకణాలు కట్టిన తర్వాత జీలకర్ర, బెల్లం విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి ఎదుటిన పెట్టాలి. ఆ తర్వాత ఒక పసుపు కమ్ముకి పసుపు తాడు కట్టి విష్ణుమూర్తికి చూపించి తులసీమాతకు 3 ముళ్ళు వేసి కట్టాలి. ఇలా పసుపు కొమ్ము కట్టిన తర్వాత 3 ముళ్ళ దగ్గర కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి చూపించి తులసీమాత మెడలో ఈ నల్ల పూసలను వేయాలి. బియ్యపు పిండితో తయారు చేసిన దీపాలలో ఆవునేతి ఒత్తులను వేసి ఉంచుకోవాలి. అలాగే ఉసిరికాయల మీద ఆవునేతి దీపాలను పెట్టి వెలిగించుకోవాలి. ఇలా పెట్టుకున్న దీపాలన్నింటినీ దీపారాధన చేసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా అటుకుల పులిహార, తీపి అటుకులను చేసుకుంటారు. అలాగే చెడుగుడి వడపప్పు కూడా పెట్టాలి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాలి. చెరుకును కూడా ప్రసాదంగా పెడతారు. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి కళ్యాణం తర్వాత అందరూ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి. తర్వాత తులసికోట దగ్గర ఓం సింబల్ వేసి నేను దీపాలను వెలిగిస్తున్నాను. ద్వాదశి రోజున ఎక్కువగా దీపాలను తులసికోట దగ్గర అలంకరించడం చాలా మంచిది. ద్వాదశి రోజున ఈ పూజ చేసుకోవడం మాకు చాలా ఇష్టం. ఇలా దీపాలు వెలుగుతుంటే చాలా బాగుంటుంది కదా. అందరూ తప్పకుండా పూజ చేసుకోండి.